సమంత రూత్ ప్రభు నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూవీ మా ఇంటి బంగారం. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా మూవీ. మా ఇంటి బంగారం సమంత రూత్ ప్రభుని మెయిన్ లీడ్లో పెట్టి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. ఇది ఒక వినూత్న ప్రయోగమనే చెప్పాలి. ఎందుకంటే 80 దశకంలో 90 దశకంలో విజయశాంతి సింగిల్ హ్యాండెడ్గా లేడీ ఓరియంటెడ్ మూవీకి పెట్టింది పేరు. ఆమెను లేడీ అమితాబ్ బచ్చన్ అనే స్థాయికి ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె ఉంటే హీరో కూడా అవసరం లేకుండా కర్తవ్యం, ప్రతిఘటన, వశీరాములమ్మ లాంటి చిత్రాలు అద్భుతమైన విజయాలు, కమర్షియల్గాను ప్రజలలో కూడా మంచి పేరును సంపాదించుకున్నాయి. ఆ 90s దశకం దాటినాక 20s వచ్చేసరికి సినిమా మొత్తం హీరో బేస్డ్ సినిమాలుగానే స్టార్ట్ అయినాయి. హీరోకి బ్యాక్ డ్రాప్ ఉన్నట్టు ఆ విధంగానే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అనేది కరువైపోయింది. అలాంటి సమయంలో మహానటి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినా కూడా అది ఒక బయోపిక్ గానే ప్రేక్షకులు దాన్ని గుర్తించడం జరిగింది. మధ్యలో శాకుంతలం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు వచ్చినా కూడా అది అంతగా ప్రజాదరణ అందుకోలేదు. అలాంటి సమయంలో వచ్చిన మూవీ మా ఇంటి బంగారం. ఇది హీరో ఓరియంటెడ్ కాకుండా హీరోయిన్ మెయిన్ లీడ్గా పెట్టి ఆమెకు ఒక బ్యాక్ డ్రాప్ ఇచ్చి బ్యాక్ డ్రాప్లో యాక్షన్ సీన్స్, తర్వాత సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేక్షకుల్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం సూపర్ హిట్ మూవీ అనిగానే చూడాలి. అయితే మా ఇంటి బంగారంలో కాస్ట్యూమ్ మెయిన్ సెకండ్ హాఫ్ కాస్ట్యూమ్, సమంత కాస్ట్యూమ్ మొత్తం ఆ బ్యాక్ డ్రాప్లో తప్ప మెయిన్ మూవీ మొత్తం శారీలోనే ఉంటుంది. శారీలో మన కల్చర్లో ఉన్న ఇంపార్టెన్స్ వేరు. దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో అవసరమే లే, ఇంకా చెప్పాల్సిన ప్రత్యేకత అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కొద్దిగా తక్కువైంది అని చెప్పి విమర్శలు వచ్చినా కూడా ఇది ఒక ప్రయోగాత్మక చిత్రంగానే చూడాలి. ఇంకా నుంచి మా ఇంటి బంగారం సక్సెస్ని చూసుకుని ఇంకనైనా లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తుందా లేదా అనేది మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియండి. ప్రేక్షకులు ఎటువంటి మూవీనైనా కూడా ఆదరిస్తారు. కాకపోతే కథ పాతదైనా కూడా కథనంలో ఆ దర్శకుడు నడిపించే కథనం ప్రేక్షకుని ఆకట్టుకునేలాగా ఉంటే మాత్రం ప్రేక్షకులు ఆ చిత్రాన్ని బ్రహ్మరథం పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ విషయంలోనే మా ఇంటి బంగారం మూవీ కూడా దాని ఇంపార్టెన్స్ నిలబెట్టుకుంటుంది. మీ అభిప్రాయం ఏందో